ఇక్కడ వీళ్ళు చేసే పని చూస్తుంటే ఒకటేసారి నాకైతే మా తాత ముత్తాతలు గుర్తుకొచ్చారు. ఎందుకంటారా, అవును, ఒకప్పుడు పల్లెల్లో ఈ పని చేసేవారు ఉండేవారని చెప్పేవారు. ఇప్పుడు ఉన్నారు కానీ చేసేవారు లేరు. రాను రాని ఈ పని చేసేవారు తగ్గిపోయారు. మీలో ఈ పని ఎవరికైనా తెలిసిండే కామెంట్ చేయండి. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మేము ఇలా బండి మీద వెళ్తుంటే మాకైతే రోడ్డు పక్కన ఇలా కుప్పలు కుప్పలు కనిపించాయి. పేడతో కూడా ఇంత సంపాదించవచ్చు అనుకున్నాము. అవును, ఇక్కడ కనిపిస్తున్న ఈ బర్రెలతో వచ్చిన పేడతోనే అవి చేస్తున్నారంట. సో ఇక్కడ ప్రజలు బర్రెల నుండి వచ్చే పాలతో పాటు మరి అదేవిధంగా అదనంగా పేడతో ఈ విధంగా చేసి వీటిని హోటల్లో అమ్ముకుంటూ ఉంటారంట. ఇక్కడ వాళ్ళు మీరు చూడండి ఏ విధంగా చేసి ఇక్కడ పెట్టి ఇలా కుప్పలు కుప్పలు ఉంచారో. ఇవి బాగున్నాయి, ఇవి మీరు కూడా చూడండి. ఇక్కడున్న గచ్చుపైన వీళ్ళు వివిధ రకాలుగా ఇక్కడ చేసి ఉంచారు. వీళ్ళు చేసే విధానం వేరుగా ఉంది. వీళ్ళు వీటిని వంటలో కూడా వాడతారంట. వీళ్ళకి గ్యాస్ తక్కువ వాడతారంట. వీటిని అలాగే హోటల్లో అమ్ముతూ ఉంటారంట. మన కాడనేమో గోడలకు గుండ్రంగా వేసి కొడుతూ ఉంటారు, కానీ ఇక్కడ వీళ్ళు చేసే విధానము వేరే విధంగా ఉంది. చూడండి మీరు కూడా. అవును, కానీ వీళ్ళ విధానం బాగుంది, మెచ్చుకోవచ్చు. వాతావరణానికి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేసి ఇలా ప్రతిదీ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి నన్ను సపోర్ట్ చేయమని, లైక్ చేసి షేర్ చేయమని కోరుకుంటూ ఉంటా. అందరికీ ధన్యవాదాలు.